Welcome to my YouTube channel Ganji Amarinder. In this video we are going to discuss important model objective questions in chapter 2 sets. Okay, first one, which of the following is a set? First, A is a list of any 5 prime numbers. Second, B is a list of first 5 prime numbers. Third one, C is a list of intelligent people in India. Options are given. A is equal second one, means that is B is a list of first 5 prime numbers, C is a set. What is the definition of set? We discussed in previous video. Set is a collection of well defined distinct objects. Okay, here A is a list of any 5 prime numbers. Here which prime numbers we should take? Any 5 prime numbers. So here not mentioned the particular condition. Okay, ikkada A ane samiti anedi emanadu list of any 5 prime numbers annadu. Manamu neenu కొన్ని ప్రైమ్ నెంబర్ తీసుకుంటాను, వేరే ఒక వ్యక్తి ఇంకొక వేరే అదర్ పర్సన్ వేరే ప్రైమ్ నెంబర్ తీసుకుంటాడు. పర్టికులర్గా మనకు ఈ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10 ప్రైమ్ నెంబర్స్ అని కానీ ఏ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 10 to 20 అని కానీ ఇలా మెన్షన్ చేయలేదు. కానీ ఏమన్నాడు, ఏ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ ఎనీ 5 ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. కాబట్టి ఇక్కడ నేను రాసినప్పుడు కొన్ని 5 ప్రైమ్ నెంబర్స్ నాకు ఇష్టం ఉన్న 5 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటాను, ఇంకా అదర్ పర్సన్ తీసుకుంటే అతడు వేరే ప్రైమ్ నెంబర్ తీసుకుంటాడు. కాబట్టి సేమ్ ఉండవు. కాబట్టి ఇక్కడ ఈ ప్రైమ్ నెంబర్స్ అనేది కానీ ఇక్కడ ఇంకా క్లియర్గా మనకు మెన్షన్ చేయలేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ ఎనీ 5 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ నాట్ ఏ సెట్, ఇది సెట్ కాదు. ఓకేనా, చూద్దాం. నెక్స్ట్, బి ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్. బి ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ద సెట్ బి ఈజ్ ఈక్వల్ వాట్ ప్రైమ్ నెంబర్స్, లిస్ట్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్. ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ఆర్ 2, 3, 5, 7, 11. ఓకే, దిస్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ఎవరు తీసుకున్నా కూడా లిస్ట్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ అంటే ఇదే తీసుకుంటారు. 2, 3, 5, 7, 11 వస్తుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ బి ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ అనేది మనం సెట్గా తీసుకుంటాం. ఇంకా నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు, సెట్ సి ఇచ్చిండు. సి ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ ఇంటెలిజెంట్ పీపుల్ ఇన్ ఇండియా. ఇక్కడ ఇంటెలిజెంట్ పీపుల్ ఇన్ ఇండియా అంటే మరి ఎక్కడ, ఏ రంగంలో అంటే పర్టికులర్గా ఏం చెప్పలేదు. ఇంటెలిజెంట్ పీపుల్ అనేవారికి నా ప్రకారము ఇంటెలిజెంట్ కొద్దిమంది అనుకుంటాం. నేను నాకు నచ్చిన వాళ్ళని ఇంటెలిజెంట్ పీపుల్ అని తీసుకుంటాను, మీరు మీకు నచ్చిన వాళ్ళని ఇంటెలిజెంట్ పీపుల్ అని మీరు తీసుకుంటారు. ఇలాంటివి అంటే ఇలా ఇచ్చినప్పుడు అది సెట్గా తీసుకోం. అంటే ఏంది, టాప్ 10 క్రికెటర్స్ అని కానీ, టాప్ 5 బుక్స్ ఇన్ ఏ లైబ్రరీ అని కానీ, దీస్ ఆర్ ఆల్ నాట్ సెట్స్. మనము వాటిని సెట్స్గా తీసుకోము. టాప్ 10 బుక్స్ కానీ, ఇంకా ఏమన్నాడు, లిస్ట్ ఆఫ్ ఇంటెలిజెంట్ పీపుల్ ఇన్ ఇండియా, ఇలాంటివన్నీ కూడా మనకైంది ఇది సెట్ కాదు. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సెట్ మీన్స్ ద సెకండ్ వన్ మీన్స్ దట్ ఈస్ ఇయర్ బి. ఏ ఈజ్ సెకండ్ ఆప్షన్, బి ఈజ్ ఈక్వల్ థర్డ్, సి ఈజ్ ఈక్వల్ 1, డి ఈజ్ ఈక్వల్ నన్ ఆఫ్ దీస్ అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆప్షన్గా ఏం తీసుకోవాలి అంటే ఇది దీన్ని తీసుకోవాలి. అంటే ఏ, మనము దీన్ని ఇక్కడ ఆప్షన్ ఏ మీన్స్ ఏ అంటే ఏంటి మరి, ఇక్కడ 2 అనమాట. బి ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ అనేది సెట్ అవుతుంది. ఈ రిమైనింగ్ ఇది అనేది సెట్ కాదు. ఓకే, సెకండ్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10. ఇక్కడ సెట్ ఏని రోస్టర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. దానికి సెట్ బిల్డర్ ఫామ్ కానిది ఏంటి అంటే సమితి నిర్మాణ రూపము కానిది. ఏ అనేది ఇది జాబితా రూపము, సమితిని దాని యొక్క సమితి నిర్మాణ రూపము కానిది అంటే నాట్ ఏ సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ ద సెట్ ఏ. ఏకి సెట్ బిల్డర్ ఫామ్ కానిది ఏంది ఇందులో కింది దాంట్లో ఈ 4 ఆప్షన్లో అంటే చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. మరి ఇట్స్ ఏమవుతుంది, ఇట్స్ రోస్టర్ ఫామ్ ఏమవుతుంది, ఈ 2, 4, 6, 8, 10.
ఏంటి ఎక్స్ యాజ్ ఎక్స్ ఇస్ అన్ ఈవెన్ నెంబర్ లెస్ దాన్ ఈక్వల్ 10 అంటే ఏమొస్తున్నాయి ఎలిమెంట్స్ ఈ సెట్లో రోస్టర్ ఫామ్లో రాస్తే 2 4 6 8 10 కదా. కాబట్టి దాని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ ఇది అవుతుంది. ఓకేనా, మనకు కానిది కావాలి. ఏ ఈజ్ ఈక్వల్ సెకండ్ బి ఆప్షన్, ఏ ఈజ్ ఈక్వల్ ఎక్స్ యాజ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఎన్ బిలాంగ్స్ టు ఎన్. ఎన్ అనేది న్యాచురల్ నెంబరు, 5 మరి 5 లోపున్న న్యాచురల్ నెంబర్. మరి ఎక్స్ ఏమంటుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2n అంటుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏమొస్తుంది 2 వస్తుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే 4 వస్తుంది సెకండ్ ఎలిమెంట్, 3 తీసుకుంటే 6 వస్తుంది, 4 తీసుకుంటే 8 వస్తుంది, 5 తీసుకుంటే 10 వస్తుంది. కాబట్టి ఇది కూడా అది దాని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ ఎక్స్ యాజ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు లిస్ట్ ఆఫ్ ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్. ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్ అంటే అవే కదా 2 4 6 8 కాబట్టి 10 కదా. ఓకేనా, కాబట్టి ఇది కూడా దానికి సెట్ బిల్డర్ ఫామ్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ ఎక్స్ యాజ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. మరి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 5 ఈవెన్ నెంబర్స్ అంటే ఏమొస్తుంది, ఇందులో ఎలిమెంట్స్ 2, 4 ఓన్లీ మాత్రమే, 2, 4 మాత్రమే. కాబట్టి దీని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ ఇది కాదు, ఇది కాదు. కాబట్టి సో మనకు ఏం కావాలి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ ద సెట్ ఏ. ఆ సెట్ ఏకి సెట్ బిల్డర్ ఫామ్ కానిది ఏది అన్నాడు. కాబట్టి ఇది కాదు. కాబట్టి డి ఆప్షన్, డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, థర్డ్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రోస్టర్ ఫామ్ ఆఫ్ ద సెట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 power n and x less than 10, n belongs to w means whole number. Here options A option is b is equal to 2 4 6 8, b option is b is equal set b is equal to 2 4 8 16 32, c option is b is equal 1 2 4 8, d option is b is equal 2 4 8. Here the set b is equal to what is given, x such that x is equal 2 power n and x is less than 10. అంటే ఈ ఎక్స్ ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్లు నెంబర్ అనేది ఎలా ఉంటుంది, 10 లోపు ఉంటుంది. మరి ఇక్కడ 10 లోపు ఉంటే ఇక్కడ 2 4 6 8 దీస్ ఎలిమెంట్స్ ఆర్ నెంబర్స్ ఆర్ లెస్ దాన్ 10, 2 4 8 ఆల్సో లెస్ దాన్ 10, 1 2 4 8 ఆల్సో లెస్ దాన్ 10. హియర్ బి ఆప్షన్ 2 4 8 16 32, దిస్ 32 is greater than 10, 16 also greater than 10. సో బి ఆప్షన్ ఈజ్ రాంగ్, బి ఆప్షన్ అయితే కాదు. మరి ఎక్స్ వాల్యూ ఏముండాలి, లెస్ దెన్ 10 లోపు ఉండాలి. మరి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 power n అన్నాడు, ఎన్ ఈజ్ ఈక్వల్ వాట్, ఎన్ బిలాంగ్స్ టు హోల్ నెంబర్ మీన్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టేక్ 0 1 2 3. ఫస్ట్ రైట్ ఎన్ ఈజ్ ఈక్వల్ 0 హియర్, 2 power 0 means 1, which set contains one an element. Here C option, b is equal 1 2 4 8, here 2 4 8, here 2 4 6 8. So 1 is then first element of this set. ఓకేనా, ఇక్కడ రోస్టర్ ఫామ్లో రాసినప్పుడు 1 అనేది n దగ్గర 0 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 1 అనే ఎలిమెంట్ వస్తుంది. కాబట్టి ఏ సెట్లో మరి 1 అనే ఎలిమెంట్ ఉంది, ఇక్కడ ఉంది. మరి ఎక్స్ ఈక్వల్ n ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తే ఏమవుతుంది, n దగ్గర 1 రాస్తే x ఈక్వల్ 2 power 1, x ఈక్వల్ 2 power 1 అంటే 2 అవుతుంది. అంటే దీన్ని మనము రోస్టర్ ఫామ్లో రాసినట్లయితే b ఈజ్ ఈక్వల్ ఒకసారి చూస్తే ఏమవుతుంది, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 power n, x less than 10, n belongs to w. W is equal to set of whole numbers. W means set of whole numbers. Now take n is equal to 0. n equal to 0 రాస్తే ఏమవుతుంది, x వాల్యూ ఏమవుతుంది 2 power 0 అంటే 1. నెక్స్ట్ n is equal 1 రాస్తే 2 power 1 వస్తుంది. n is equal 2 రాస్తేను అనుకోండి, n is equal 2 రాస్తే 2 power 2, n is equal 3 రాస్తే 2 power 3, n is equal 4 రాస్తే 2 power 4. అంటే 2 power 4 వాల్యూ ఇస్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 10 అవుతుంది. కానీ మనం ఎక్స్ అనే విలువ ఏముండాలి, లెస్ దాన్ 10 ఉండాలి. అంటే మనము ఎక్కడ వరకు తీసుకోవాలి, ఈ వాల్యూస్. అంటే b ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 1 2 2 power 2 means 4, 2 power 3 means 8. So 1 2 4 8 is the roster form of this set. So 1 2 4 8 is the option C. B is equal 1 2 4 8. So option is C option. Fourth one, if R is equal to the set R is equal to 2 3 5 7 are the first 4 prime numbers. Okay na? Then which of the following is not true antud. Here
which of the following is not true? Okay, here 6 not belongs to R. Here 6 not belongs to R means 6 is an element of the set R. No, 6 is not an element of set R, so 6 not belongs to R. If 6 is an element of the set R, 6 belongs to R. But here 6 అనేది ఈ R అనే సెట్లో ఎలిమెంట్ కాదు, మూలకం కాదు, కాబట్టి 6 నాట్ బిలాంగ్స్ టు ఆర్ అన్నాడు. ఎస్, ఇది ట్రూనే, కానీ మనకేం కావాలి? నాట్ ట్రూ అంటే ఫాల్స్. ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అనమాట. నాట్ ట్రూ మీన్స్ ఫాల్స్, ఏది తప్పు అయినది. 7 బిలాంగ్స్ టు ఆర్, సో 7 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ ఆర్. 7 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఆర్ మీన్స్ 7 బిలాంగ్స్ టు ఆర్. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. 2 నాట్ బిలాంగ్స్ టు ఆర్ అంటుంది. 2 ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఆర్. Here 2 is an element of R, but here option C, 2 is not an element of the set R antundu. Kabatti this is wrong. So which of the following is not true means 2 not belongs to R is false, is not true. Kabatti ee option తీసుకోవాలి. C, 3 belongs to R. 3 is an element of the set R means 3 belongs to R. Okay, fifth problem. Statement A, 11 belongs to P. And statement B, P is equal set P x such that x is prime number. Then which of the following is true? Here two statements are given. Statement A is 11 belongs to P. Statement B, P is equal x such that x is a prime number. Then which of the following is true? Option A, statement A is always true. Option B, statement A is always false. C, statement A is true if statement B is true. D option, statement A is false even if statement B is true. Here statement A is depend upon statement B. So statement A ni eppudu true antamu, statement B true aithe. So ఎందుకు స్టేట్మెంట్ B ఏంటి? ద సెట్ P is equal x such that x is a prime number అనే సెట్ ఇది ఇచ్చిండు, ఇది సెట్ బిల్లర్ ఫామ్. అప్పుడు ఇది ప్రైమ్ నెంబర్ సెట్ అయితే స్టేట్మెంట్ ఏమవుతుంది? ఇందులో 11 అనేది బిలాంగ్స్ టు దిస్ సెట్. 11 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ సెట్ P, సో 11 బిలాంగ్స్ టు P. సో హియర్ స్టేట్మెంట్ A ఈజ్ ఆల్వేస్ ఫాల్స్ ఈజ్ రాంగ్. స్టేట్మెంట్ A ఈజ్ ఆల్వేస్ ట్రూ, నో. స్టేట్మెంట్ A ఈజ్ ట్రూ ఇఫ్ స్టేట్మెంట్ B ఈజ్ ట్రూ. స్టేట్మెంట్ B అనేది ట్రూ అయితే స్టేట్మెంట్ A అనేది ట్రూ అవుతుంది. కాబట్టి హియర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ మీన్స్ ఆప్షన్ C is the answer. Okay, now sixth problem. Match the following. Ikkada A is equal P, set P is equal 1 3 5 7, Q is equal 2 and C, R is equal 5 and empty set, S is equal 2 3 5 7. Here the set P is equal 1 3 5 7. These are odd numbers. 1 3 5 7 are odd numbers. Here first one is set of prime numbers which end with 0. Prime numbers end with 0. Is it possible? Any number end with 0 is not a prime number. Okay, set of prime numbers which end with 0 means that is a empty set. మనకు ప్రైమ్ నెంబర్ అనేది 0తో ఎండ్ కాదు, కాబట్టి అది ఏమవుతుంది? ఇది ఎంప్టీ సెట్ అవుతుంది. సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ విచ్ ఎండ్ విత్ 0, ప్రైమ్ నెంబర్స్ ఎండ్ విత్ 0 అనేది ఏమవుతుంది? ఎంప్టీ సెట్ అవుతుంది. అంటే ఇక్కడ R ఈజ్ ఈక్వల్ 5 అన్నాడు, ఎంప్టీ సెట్ ఈజ్ డినోటెడ్ బై 5 కాబట్టి సో C ఈజ్ దేంతో మ్యాచ్ చేయాలి? 1తో మ్యాచ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ set of first 4 prime numbers. Set of first 4 prime numbers means here S is equal 2 3 5 7. These are set of first 4 prime numbers only. So D match with 2. Okay, next set of first 4 odd numbers. First 4 odd numbers means 1 is an odd number, 3 is an odd number, 5 is an odd number, 7. These are first 4 odd numbers. So A is సెట్ ఆఫ్ ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్తో దీంతో 3తో ఏని 3తో ఇక్కడ మనకు A ఈజ్ ఈక్వల్ టు 3, Cని 1, Dని 2తో మ్యాచ్ చేసినాం. నెక్స్ట్ Q ఈజ్ ఈక్వల్ టు B ఆప్షన్ ఏమి ఇచ్చాను? Q ఈజ్ ఈక్వల్ సింగిల్ అండ్ 2. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే
ఈవెన్ నెంబర్ అండ్ మరి ప్రైమ్ నెంబర్ అయ్యేది ఏంటి 2 మాత్రమే. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ మీన్స్ 2 ఈజ్ ద ప్రైమ్ నెంబర్ అండ్ ఈవెన్ నెంబర్. సో సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ సింగిల్టన్ సెట్. go 2 is, so this is match with 4. So A match with 3, A3 means ఇది A2 అని కాబట్టి ఇది కాదు, A3 ఇది కూడా కాదు, A3 అంటే B or D ఆప్షన్, A3 B4 B1 అన్నాడు ఇది కూడా కాదు. సో రిమైనింగ్ D is the answer. ఓకేనా, B4 C1 D match with 2. So option is D. Here option D is the answer. Okay. 7th problem. If mu is universal set and phi is null set, then which of the following is true? Ikkada A is equal phi belongs to mu, B phi subset mu, C mu subset phi, D phi not subset to mu. Given mu is a universal set, phi is a null set. You know that empty set, phi means an empty set or null set or void set. Empty set is a subset of every set. Option A is equal to phi belongs to mu, means phi is a set, mu is a set. ఇక్కడ మరి బిలాంగ్స్ టు సింబల్ అనేది ఎప్పుడు తీసుకోవాలి, ఎలిమెంట్ అయినప్పుడు మాత్రమే. ఫై అనేది ఎలిమెంట్ కాదు, ఫై అనే సెట్ కాబట్టి ఫైకి మ్యూకి మధ్యలో ఏమి ఉండాలి, సబ్సెట్ ఉండాలి. ఫై ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏంటి, ఫై సబ్సెట్ మ్యూ. empty set is a subset of every set. So empty set is a subset of universal set also. Every set is a subset of universal set. So B option, phi subset mu is right option. Here mu subset phi, false. Phi is not subset mu, it is also false. So which of the following is true means the set option B is true. Option B is true. Phi subset mu is true. Okay, now 8th one. If phi is a null set or empty set or void set, if phi is a null set, then which of the following is true? Okay, option A, phi is equal singleton 0. Option B, phi is equal set of phi. C is equal phi empty set. Braces, phi is equal అన్నాడు. కాబట్టి ఇందులో ఏది ట్రూ, ఇందులో ఒక ఎలిమెంట్ ఉంది, ఇందులో ఎలిమెంట్ ఉంది, కానీ నల్ సెట్ అంటే ఏమి ఉండాలి, ఎలిమెంట్స్ ఉండొద్దు. నల్ సెట్ మీన్స్ empty set. So option C is the right answer. This is true. Option C is true. Okay, 9th problem. Which of the following are not infinite sets? Not infinite sets means finite sets. Means the number of elements in the set is finite, then the set is a finite set. The number of elements in the set are infinite, then the set is a infinite set. Okay, here which of the following are not infinite set? Infinite set కానివి అంటే ఫైనైట్ సెట్ అయ్యేది అని అర్థం. ఓకేనా, ఆప్షన్ ఏ. ఇక్కడ ఏ అనే సెట్ ఏమి ఇచ్చిండు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అన్నాడు. సో ఇట్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్, న్యాచురల్ నెంబర్ సెట్ ఇది. బి ఈజ్ ఈక్వల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5. హియర్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5 మీన్స్ మల్టిపుల్స్ ఆఫ్ 5 ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్. ఓకే, సో బి ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్. సి set C is equal x such that x is a factor of 15. Factor of 15 means 1, 3, 5, 15. These are the factors of 15. So it is a finite. The set C contains finite number of elements. So the set C is a finite set. Paramita samiti. Kabatti indalo which of the following are not infinite set means that is finite set edi అని అర్థం. అంటే C అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్లు ఏమి ఇచ్చిండు, ఏ ఆప్షన్ ఏమి ఇచ్చిండు, ఓన్లీ ఏ అనేది నాట్ ఇన్ఫైనైట్ సెట్ అంటుండు, అంటే దాని అర్థం ఫైనైట్ సెట్ అని అంటుండు. ఓన్లీ బి అనేది ఫైనైట్ సెట్ అంటుండు, ఓన్లీ సి అనేది ఫైనైట్ సెట్. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి, ఓన్లీ సి మీన్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 15 ఈజ్ ఏ నాట్ ఫైనైట్, నాట్ ఇన్ఫైనైట్ సెట్. నాట్ ఇన్ఫైనైట్ సెట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ఫైనైట్ సెట్. ఓకే, 10th ప్రాబ్లం. If A is equal x such that x is a multiple of 2, then which of the following is not subset of A? Here A is equal to what is given, x such that x is a multiple of 2 means
the elements of the set A are 2, 4, 6, 8. All multiples of 2 are the elements of the set A. Now here, what is asking? Which of the following is not subset of set A? ఇందులో ఏది దీనికి సబ్సెట్ కాదు అంటుండు. అంటే చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4, ఎక్స్ లెస్ దాన్ 40. అంటే 40 లెస్ దాన్ 40 అంటే 40 లోపు ఉన్న 4 యొక్క మల్టిపుల్స్ మీన్స్ 4, 8, 12 డాష్ అప్ టు 36 వరకు, 36 వరకు. అంటే ఇయర్ 4 ఈజ్ ఏ multiple of 2. 4 is a multiple of 2. So all multiples of 4 are the elements of multiples of 2. So elements of this set are the elements of this set. So this is a subset to this set. ఓకే, ఇక్కడ 4 యొక్క గుణిజాలన్నీ కూడా 2 యొక్క గుణిజాలు అవుతాయి. ఇక్కడ ఏమిచ్చిండు 40 లోపు వరకు 4 యొక్క గుణిజాలు అన్నాడు ఈ సెట్. అంటే 40 లోపు ఉన్న 4 యొక్క గుణిజాలన్నీ కూడా 2 యొక్క గుణిజాలే కాబట్టి అన్నీ కూడా ఈ సెట్లో ఉంటాయి. కాబట్టి ఇది ఈ సెట్కి సబ్సెట్ అవుతుంది. ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్, ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ 4 less than 40 ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 2. సో దిస్ ఈజ్ సబ్సెట్ టు దిస్ సెట్. సెట్ బి. Here x is a multiple of 6 and x less than 60. Here what are the elements multiples of 6 less than 60. So here 6 is also multiple of 2. So all multiples of 6 less than 60 are the multiples of 2. So all the elements of this set are the elements of this set. So this set is subset to this set. Okay, next C option. X such that x is a multiple of 8, x less than 80. So 8, 16 dash 72. These are the elements. So here also 8 is the multiple of 2. So all the multiples of 8 are the multiples of 2. So all the elements of this set are the elements of this set. So this is subset of this set. Okay, here D. X such that x is a multiple of 9. X is a multiple of 9. X less than 90. So here 9 is not a multiple of 2. So multiples of 9 are not an element of the set A. Here multiple of 9 to is 9 3 is a 27. 27 is the multiple of 9. Here 27 is an element, but 27 is not an element of this set. Okay, so this is not subset to the set A. So option is D. D is the right answer. So this set is not subset to this set. Okay, 11th problem. Which of the following are not equal sets? Equal sets means two sets A and B are equal sets means the element of the set A are the elements of set B and the elements of the set B are the element of set A. అంటే ఎప్పుడు రెండు సెట్లు ఈ టూ సెట్స్ని ఈక్వల్ సెట్ అంటాము. ఏలో ఉన్న మూలకాలే బీలో ఉండి బీలో ఉన్న మూలకాలే ఏలో ఉంటే వాటిని ఈక్వల్ సెట్స్ అంటాం. చూడండి, మరి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఫ్రమ్ ద వర్డ్ మేడం. ఇంకా నెక్స్ట్ అండ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఫ్రమ్ ద వర్డ్ డ్యామ్. హియర్ what are the here letters from the word madam means M, elements are M, A, D and A, M are repeated. So in a set the elements are not repeat. Okay na, manamu set ante em cheptunnamo, set is a collection of well defined distinct objects. Ante different here objects means elements em undochu, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, నెంబర్స్ ఉండొచ్చు, నేమ్స్ ఆఫ్ ద పర్సన్స్ ఉండొచ్చు. ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఫ్రమ్ ద వర్డ్ మేడం అంటే ఇందులో ఎలిమెంట్స్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఎం కామా ఏ కామా డి ఓన్లీ. ఇక్కడ ఏ ఎం అనేవి రెండు సార్లు వస్తే మనం ఏం చేయాలి, ఓన్లీ వన్ టైం తీసుకోవాలి. డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఎం ఏ డి ఆర్ ద ఎలిమెంట్స్. మరి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఫ్రమ్ ద వర్డ్ అండ్ డ్యామ్ అంటే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ డి కామా ఏ కామా ఎం. సో ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది, ఏ ఏ ఎం కాబట్టి ఈ రెండు ఇందులోని ఎలిమెంట్స్ ఇందులోనే కాబట్టి ఇది ఈక్వల్ సెట్స్ అవుతాయి. కానీ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఈక్వల్ సెట్స్ అంటాడు. మనకు ఈక్వల్ సెట్ కాంతి ఏదో కావాలి ఆన్సర్, అది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈవెన్ నెంబర్ అన్నాడు, సెకండ్ ఆప్షన్ బి.
ఇక్కడ x is a number divisible by 2. So any number is divisible by 2 means that is an even number. Okay, so x is a even number, x is a number divisible by 2 is it is also even number. So these two are even number, equal sets. Next, this is a equal set, these two sets are equal sets, and option B, these two sets are equal sets. Now option C, x says that x is a square number. Square number means 1, 4, 9, these are the square numbers. Okay na, 16, and x says that x is a sum of first n odd numbers. Sum of first n odd numbers means n square. Sum of first one odd number is 1 square. Sum of first two odd numbers is 2 square. Okay, sum of first two odd numbers means 1 plus 3 is equal to 4. 4 means equal to 2 square. Sum of first three odd numbers, 1 plus 3 plus 5 is 9. 9 is equal to 3 square. So these elements of this set are the elements of this set. ఈ సెట్లో ఉన్న మూలకాలు ఈ సెట్లో ఉన్నాయి కాబట్టి ఈ టూ సెట్స్ కూడా ఏమవుతాయి, ఈక్వల్ సెట్స్ అవుతాయి. ఓకేనా, ఇది కూడా ఈక్వల్ సెట్టే, ఇది ఈక్వల్ సెట్టే, ఇది ఈక్వల్ సెట్సే. ఇక్కడ x such that x is a prime number less than 8. x such that x is a prime number less than 18 means 2, 3, 5, 7 are the prime numbers less than 8. Here x such that x is an odd number less than 8 means 1, 3, 5, 7. So these two sets are not equal sets. Here one is an element, but here one is not an element of this set. Okay na, so option D is the right answer. Here these two sets are not equal sets. Okay, 12th problem. What does the shaded region represents in the Venn diagram? ఈ Venn diagram లో ఈ shaded region అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? This is A set A B mu. Option A minus B, B minus A union B, A intersection B. And shaded region, the set A లో నుంచి the set B ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకేనా, అంటే షేడెడ్ రీజన్ ఈజ్ రిప్రజెంట్స్ A minus B, only elements of the set A. This shaded region represents only elements of the set A. So this is shaded region represents A minus B, that is option A. Okay, here B minus A means here ఇక్కడ నేను B minus A ని ఇక్కడ డ్రా చేశాను చూడండి. B minus A అంటే ఓన్లీ this is represents, the shaded region represents B minus A, only elements of the set B that does not belongs to the set A. B minus A, x says that x is an element of B only, x is not an element of A. B minus A. ఓకేనా, కాబట్టి ఇదేంటి, this is B minus A. Shaded region represents B minus A. This is A and B total. So ఏలో ఉన్నవి ఏలో కానీ బిలో కానీ మరియు రెండిట్లో ఉన్న వాటిని రెండిట్లో ఉన్నది చెప్తుంది కాబట్టి A యూనియన్ B. This is shaded region represents A union B. Here only elements of A and elements of B. Shaded portion is element, this is the part of the set A and the part of set B. Shaded ఏమవుతుంది, ఈ షేడెడ్ రీజియన్ అనేది ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద సెట్ A. దిస్ షేడెడ్ రీజియన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద సెట్ A and ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సెట్ B. దట్ మీన్స్ A intersection B. This is A intersection B, కామన్ పోర్షన్. ఓకేనా, ఇక్కడ ఏంటి కామన్ ఎలిమెంట్స్ని ఇక్కడ మనం రాస్తాం ఇంటర్సెక్షన్ బిలో వెన్ డయాగ్రామ్ ద్వారా రిప్రజెంట్ చేయమన్నప్పుడు కామన్ ఎలిమెంట్స్ ఏలో మరి బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము. షేడెడ్ రీజియన్ రిప్రజెంట్స్ A intersection B. This is represents A union B. This is B minus A. Okay, 13th problem. If A is equal to 2, 3, 5, 7, 11 any set లో elements and the set B is equal 1, 3, 5, 7, 9, then A union B is 3, 5, 7. A option ఏమి ఇచ్చాడు, set 3, 5, 7, 1, 2, 3, 4, 5, 6, 7, 9, 11, 1, 2, 3, 4, 5, 6, 7.
Here 6 is not an element of set A and 6 is not an element of set B. So A union B, this is not A union B. Here also 6 is also not A union B. Why? 6 is not an element of set A, 6 is not an element of set B. So 6 is not an element of A union B. Here A union B means write all the elements of set A and set B. Repeated elements ni తొలగించాలి. మనము ఏదైనా ఒక సెట్ అంటే ఏమని డెఫినేషన్ చెప్పుకున్నాము, సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. అంటే మనం ఇందులో ఉన్నవి ఆబ్జెక్ట్స్ అంటే నెంబర్స్ కానీ మనము ఆల్ఫాబెట్స్ లెటర్స్ ఏవైనా కూడా ఒకసారి మాత్రమే తీసుకుంటాం మనం కదా. కాబట్టి ఇక్కడ 3 ఇక్కడ ఉంది, ఇక్కడ 3 ఉంది. ఏ యూనియన్ బిలో ఒకసారి మాత్రమే తీసుకోవాలి. అంటే ఏ యూనియన్ బి మీన్స్ రైట్ ద సెట్ ఏ ఎలిమెంట్స్ 2 3 5 7 11 union set B means 1 3 5 7 9. Now A union B, right, 2 3 5 7 11. First write all the elements of set A and write all the elements of set B. If any element is repeated, that element, omit that element. Okay, now here 1 is not an element of set A, so write here 1. 3 is an element of set A, so మనము దీన్ని ఒమిట్, దీన్ని వదిలేయచ్చు. 3ని మళ్ళీ రాయొద్దు. ఎందుకు? ఏని మనం సెట్లో ఒకసారి మాత్రమే వస్తుంది ఒక ఎలిమెంట్. 5 is an element of set A. 7 is also element of set A. So remaining 9. So 2 3 5 7 11 1 9 ఆర్డర్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి. సో A union B is equal to what? 1 2 3 5 7 9 11. So this is the ఆన్సర్. ఓకే, మనము ఏ యూనియన్ బి అంటే ఏలో ఉన్న మూలకాలని బిలో ఉన్న మూలకాలని కలిపి రాయాలి. ఏమైనా ఎలిమెంట్స్ కానీ ఏమైనా నెంబర్స్, ఎలిమెంట్స్ మీన్స్ ఇయర్ నెంబర్స్ రిపీట్ అయితే వాటిని ఒకసారి మాత్రమే తీసుకోవాలి. ఓకేనా. 14th ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 2 3 5 7 11 అండ్ బి ఈజ్ ఈక్వల్ 1 3 5 7 9, దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ సేమ్. ఓకే, హియర్ ఏ ఇంటర్సెక్షన్ బి మీన్స్ common elements of the set A and B are the elements of the set A intersection B. Okay na, the elements of the common elements of the set A and B are the elements of the set A intersection B. So here what are the common elements? The set A and B, 2 is an element of set A but 2 is not an element. So 3 is an element of set A, 3 is an element of set B. So 3, 5 5 7 7 and 11 is an element of set A but 11 is not an element of set B. What are the common elements in the set A and set B? 3 5 7. So A intersection B is the set 3 5 7. This is the option, right option. A is A intersection B is equal to the set 3 5 7 is A intersection B. Okay, 15th problem. If A is equal to 2 3 5 7 11 and the set B is equal 1 3 5 7 9, then A minus B, difference of set A and B, A minus B is dash. A is equal to 3 5 7, B is equal 2 comma 11, set C set 1 comma 7 9, D is equal 1 2 3 5 7 9 11. Here what is A? Then A minus B. Here A minus B means only elements of A only. Only A minus B means only elements of A. Okay, remove the elements of B from A. Remove the elements of B from A. Okay, A minus B. So 3 is an element of B, so remove this one. 5 is an element of B, so remove this. And 7 also an element of B. A minus B means only write elements of set A only. A minus B means only elements of set A. B minus A means only elements of set B only. Okay, ఇక్కడ A minus B అంటే A అనే సమితి సెట్లో నుంచి B అనే సమితిలోని ఎలిమెంట్స్ని ఎలిమినేట్ చేసి తొలగించి ఓన్లీ ఏలో ఉన్నాయి మాత్రమే రాయాలి. ఇక్కడ ఓన్లీ ఏలో ఉన్నాయి ఏంటి? 2 and 11. సో 2 and 11 ఉన్నవి ఏంటి? మనకు ఎలిమెంట్స్గా ఉన్న సెట్ ఏంటి? ఇది.
సో 357 ఈజ్ నాట్ ఏ మైనస్ బి. ఓకేనా 179 కాదు, 1 2 3 5 7 9 కాదు. అంటే ఏ మైనస్ బి అంటే ఓన్లీ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ. అంటే ఏ అనే సెట్లో నుంచి ఏం చేయాలి, బి అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలిమినేట్ చేసి తొలగించి మిగిలిన ఏలో మిగిలిన ఎలిమెంట్స్ని రాయాలి ఏ మైనస్ బిలో ఎలిమెంట్స్గా. ఆ సెట్లో ఏ మైనస్ బి అనే సెట్లో ఎలిమెంట్స్కి ఏం రాయాలి, ఓన్లీ ఏలో ఉన్నవి మాత్రమే రాయాలి. దట్ ఈస్ హియర్ ఏ మైనస్ బి మీన్స్ 2, 11 ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ ఏ మైనస్ బి. సో బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.